బాపట్ల జిల్లా కూచినపూడిలో దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ సరోజిని రామారావు మీడియాతో మాట్లాడుతూ దీనిలో భాగంగా పశు బీమా స్కీమ్ కింద రైతులు తమ పశువులను ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరారు. తెల్ల కార్డు ఉన్న ప్రతి మనిషికి 80% సబ్సిడీ మీద ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తారని తెలిపారు. అమ్మేటప్పుడు వారికి రావాల్సినటువంటి ధర వాళ్ళకి రావడం అనేదే ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం. ఉదాహరణకి వారు డైరీ మెయింటైన్ చేస్తున్నారు. ఆ డైరీలో మరి దానికి వెన్న శాతం ఎంత వచ్చింది, ఎస్ఎన్ఎఫ్ ఎంత వచ్చింది అనేది చూడాలనంటే ఒక మిల్క్ ఎనలైజర్ ద్వారా చూస్తారు. ఎనలైజరే కదా మీరు కూడా చేసేది, ఎనలైజర్ ద్వారా చూస్తారు. చాలా చోట్ల నుంచి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఫిర్యాదులు అయితేనేమి, విన్నపాలు అయితేనేమి ఏమిటనంటే ఈ ఎనలైజర్లలో కరెక్ట్గా లేకపోవటం వలన మా పాలకు రావాల్సినటువంటి వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ రాకపోవటం వలన పాలకి ధర సరిగా రావట్లేదు అనేటువంటి ఫిర్యాదులు చేయడం. పెట్టుకుని గడ్డి పెట్టుకుంటూ వచ్చినట్లయితే మరి నెలకోసారి 2 నెలలకోసారి ఎలిపాముల మందులు వాడుకుంటూ మరి గేదెకు వాడేటువంటి లివర్ టానిక్ మినరల్ మిక్సర్ వాడినట్లయితే మళ్ళీ ఒక 2-2.5 సంవత్సరాల్లో మీ ఇంట్లో ఒక మంచి పాడి గేదె తయారవుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. మేము కూడా అప్పుడప్పుడు మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాం. ఒకసారి మేము మండపేట ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆ పక్క గ్రామంలో 26 లీటర్ల పాలు ఇచ్చేటువంటి గేదె ఒకటి ఉన్నదని చెప్పారు. మరి మాకు కూడా ఉత్సాహం కలిగింది, అది కూడా చూడాలనేటువంటి ఆసక్తి పెరిగి సాయంత్రం 4 గంటలకి ఆ గ్రామానికి వెళ్ళి ఆ రైతు ఇంటి దగ్గరికి వెళ్తే తలుపేసింది. తలుపు కొడితే ఒక ఆయన వచ్చి ఏంటండి అని అడిగితే మీ గేదెను చూద్దామని వచ్చామండి అని అన్నాం. లేదండి పాలు తీయబోతున్నాము, పాలు తీసిన తర్వాత అయితే మేము చూపిస్తామని అన్నారు. లేదులేండి మేము చాలా దూరం నుంచి వచ్చాము, వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి చూపించండి అంటే సరే అని చెప్పి లోపలికి రానిచ్చారు. మేము లోపలికి వెళ్ళేటప్పటికి ఒక కుర్రోడు ఒక పెద్ద తొట్టిలో దాణా కలుపుతూ ఉన్నాడు. ఎంత దాణా కలుపుతున్నాడు అని అంటే ఈ దాణా